శివకేశవుల బిడ్డతో తప్ప నాకు మరణం లేదు అని గర్వంతో వరం పొందిన మహిషికి ఏమాత్రం తెలియదు. ఆ అసాధ్యమైన వరాన్నే నిజం చేస్తూ పరమశివుడు మరియు మోహిని అంటే విష్ణువు కలయికలో జన్మించిన ఏకైక దైవం శ్రీ అయ్యప్ప స్వామి. ఈ అద్భుతం ఎలా జరిగిందో చూద్దాం. మహిషాసురుడి సోదరి అయిన మహిషికి ఒక ప్రమాదకరమైన వరం లభించింది. శివకేశవుల కలయికతో జన్మించిన బిడ్డ మాత్రమే నన్ను సంహరించగలడు అని. అది అసాధ్యమని అందరూ భావించారు, ఎందుకంటే వీరిద్దరూ పురుష రూపంలో ఉన్న పరమాత్మలు. కానీ పూర్వం సముద్ర మంథనం సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక దివ్య రూపాన్ని ధరించాడు. అదే సృష్టిలో కల్లా అత్యంత మోహన రూపమైన మోహిని అవతారం. తర్వాత ఆ రూపాన్ని మళ్లీ చూపించమని పరమశివుడు విష్ణువుడు కోరాడు. విష్ణువు మోహినిగా మారినప్పుడు ఆ దివ్య శక్తికి శివుడు మైమరిచాడు. ఈ పవిత్ర కలయిక నుండి ఓ తేజోమయమైన శిశువు జన్మించాడు. హరి హర పుత్రుడు. హరి అంటే విష్ణువు మరియు హర అంటే శివుడి యొక్క కుమారుడు. వరుణుని యొక్క షరతు నెరవేరిందని దేవతలు గ్రహించారు. వారు ఆ బిడ్డను మెల్లగా పంబానది ఒడ్డున ఉంచారు. అక్కడ పందలం రాజు రాజశేఖరుడు ఆ ప్రకాశవంతమైన శిశువును కనుగొన్నాడు. రాజు ఆ బిడ్డను దత్తత తీసుకుని మణికంఠుడు అంటే బంగారు గంట మెడలో ఉన్న బాలుడు అని నామకరణం చేశాడు. సంవత్సరాల తర్వాత మహిషి మళ్లీ దేవలోకంపై దాడి చేసినప్పుడు మణికంఠుడు తన నిజ రూపాన్ని చూపాడు. భీకరమైన దైవ యుద్ధంలో ఆయన మహిషిని ఓడించి ఆమె దుర్మార్గత్వానికి శాశ్వతంగా ముగింపు పలికారు. విజయం సాధించిన తరువాత ఆ దివ్య బాలుడు స్వామి అయ్యప్పగా ప్రసిద్ధి చెందారు. శబరిమలను తన శాశ్వత నివాసంగా ఎంచుకున్నారు. క్రమశిక్షణ, భక్తి మరియు పవిత్ర మార్గంలో నడిచే భక్తులందరినీ ఆశీర్వదిస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.